వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అనంతపురం జిల్లా నుంచి సైతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పులివెందులకు తోలి ఒక్కొక్క బూత్ దగ్గర కొన్ని వందల మంది 600-700 మంది, అంటే ఆ బూత్లో ఓటర్లు ఎంతమంది ఉంటారో తెలుగుదేశం పార్టీ డెకాయిడ్స్ గుండాలు కూడా అంతేమంది ఉన్నారు. ఆ స్థాయిలో జనాన్ని, మరి వీళ్ళందరూ కూడా అవుట్ సైడ్ ఓటర్సే, వీళ్ళందరూ ఆ మండల ఓటర్స్ కాదు, వీళ్ళందరూ బయటి వాళ్ళే. మరి పోలీసులు ఇంత యథేచ్ఛగా వాళ్ళని ఎలా అలో చేయగలుగుతూ ఉన్నారనేది మీకే వదిలేస్తున్నా, మీరే అర్థం చేసుకోండి. అంటే ఏ స్థాయిలో పోలీసులు ఈ అధికార పార్టీ నాయకులు కలిసి అధికార దుర్వినియోగం ఏ రకంగా చేసినారనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు మీకు ఒక వీడియో చూపిస్తా, ఇంకా ఇట్లాంటి చాలా బయటకు వస్తాయిలేండి, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. మీరు ఈ ఫోటోలో చూడండి, ఈ పిక్చర్ను జూమ్ చేసి చూస్తే కొంతమంది సర్కిల్లో రౌండ్ ఆఫ్ చేసి ఉన్నామా, వీళ్ళందరూ కూడా వీళ్ళ పేర్లు కూడా చెప్తున్నా, వీళ్ళు నల్లపరెడ్డిపల్లె బూత్లో ఓటేసినారు. ఇప్పుడు వీళ్ళందరూ వీడియో ఉంది, ఫొటోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, క్రిస్టల్ క్లియర్గా ప్రూఫ్స్ ఉన్నాయి. మల్లికార్జున్ టీడీపీ రైతు కార్యదర్శి మరియు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీ. పుల్లారెడ్డి టీడీపీ సర్పంచ్ కల్మరవారిపల్లె. పాతకుంట శివారెడ్డి గూడెం చెరువు జమ్మలమడుగు. రామచంద్రయ్య చిన్నదన్లూరు మన జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీ. రాజన్న కలవటాల, కులాయి కంబాలదిన్న, రాజగోపాల్ భీమగుండం, మర్రి ప్రకాశన్ నవాబుపేట, సన్నపరెడ్డి రామస్వామిరెడ్డి నవాబుపేట, ద్వారకచర్ల జనార్దన్ రెడ్డి నవాబుపేట. అందరూ జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీ వాళ్ళే. నేను కొంచెం సేపు ఫోటోలు వీడియోలు చూస్తేనే 10 పేర్లు చెప్పిన, ఇట్లాంటివి కొన్ని వేల పేర్లు తీసే పరిస్థితి ఉంది. అంటే మొత్తం బయట ఓటర్లే. పొద్దున్నే 5:30 నుంచి కొత్తపల్లిలో స్వయంగా బీటెక్ రవి అనుచరులు కలిసి కమలాపురం నుంచి వచ్చిన దాదాపు 600-700 మంది సహాయ సహకారాలతో మా ఏజెంట్లను, మా జనరల్ ఏజెంట్ను కొట్టి అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఉన్న ఏజెంట్ పేపర్స్ లాక్కొని వాళ్ళని అక్కడి నుంచి కొట్టి పంపించడం జరిగింది. అదేవిధంగా నల్లపరెడ్డిపల్లిలో అదే పరిస్థితి, ఎర్రిపల్లి అదే పరిస్థితి. కనంపల్లి ఓటర్లు పోలీసు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు, మా ఓట్లు మమ్మల్ని వేసుకొని అని చెప్పి. పోలింగ్ బూత్ వరకు ఓటర్ పోవడము, అక్కడ పోలింగ్ బూత్ దగ్గర ఈ టీడీపీ నాయకులు, ఈ సోకాల్డ్ ఇటువంటి వాళ్ళందరూ వీళ్ళ దగ్గర ఓటర్ స్లిప్పులు తీసుకోవడం, లోపలికి వెళ్ళి దొంగోట్లు వేయడం. వెబ్ కాస్టింగ్ బయటికి తీస్తే ఎలక్షన్ కమిషన్ చెప్పింది కదా అన్ని బూతుల్లో వెబ్ కాస్టింగ్ ఉందని చెప్పి, ఎలక్షన్ కమిషన్ చెప్పిన విధంగా ఆ వెబ్ కాస్టింగ్ తీస్తే 70 నుంచి 75% మినిమం, నేను కన్జర్వేటివ్గా చెప్తా ఉన్నా, ఏది ఎగ్జాజరేట్ చేయట్లేదు, మినిమం 70 నుంచి 75% దొంగ ఓట్లే పడి ఉండే పరిస్థితి. ఇంకా పైన కూడా పడి ఉండొచ్చు. అంటే మొత్తం లోపల ఏజెంట్లను పెట్టడం లేదు, 600-700 మంది అవుట్ సైడర్స్ని తెచ్చి పెట్టుకుంటారు. ఇవాళ నేను పులివెందుల వాసిని, ఈ జిల్లాకు సంబంధించిన ఎంపీని, మరియు పులివెందుల నా నేటివ్. పులివెందుల్లో నేను నా ఇంట్లో ఉన్నా, పొద్దున్నే 4 నుంచి పోలీసులు ఏ స్థాయిలో ఈడ్చుకొని వచ్చి నన్ను కారులో వేసుకొని కడపకు, ఎర్రగుంట్లకు ఏ స్థాయిలో తిప్పినారో మీ అందరికీ తెలుసు. దాదాపు 150 కిలోమీటర్లు నన్ను కారులో, అంటే ఉదయం 10-11 వరకు నన్ను కారులో తిప్పి అక్కడ ఊర్లో వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మనం ఉంటే బూతుల కాడికి పోతాం, గొడవలు అవుతాయని చెప్పి వాళ్లకు నా అడ్డం అనేది లేకుండా తొలగించారు పోలీసులు. ఈ మాదిరి పోలీసులు ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీకి అవుట్ రైట్, అంటే కొన్ని వందల మంది అవుట్ సైడ్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు, అవుట్ సైడ్ మండలం వాళ్ళు పోలింగ్ బూత్స్ దగ్గర ఉన్న కనీసం పోలీసు వాళ్ళు వాళ్ళని పక్కకు కూడా పంపించడం, వాళ్ళ చేతిలో కర్రలు ఉన్నాయి. కొంతమంది అయితే పోలింగ్ బూత్కు ఎదురుగానే షామియానా వేసుకొని టిఫిన్లు భోజనాలు చేసుకుంటా ఉన్నారు, ఏదో పెళ్లికి వచ్చినట్టు. మళ్ళీ వాళ్ళ ఊరోళ్ళు కూడా కదా, అంతా బయట వాళ్ళే. అంటే పులివెందుల మీద చంద్రబాబు నాయుడుకు ఏ స్థాయిలో, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏ స్థాయిలో పగ ఉందో ఇవాళ బయటపడింది. వాళ్ళ పగను పులివెందుల పైన వాళ్ళకున్న పగను తీర్చుకున్నారు. ఖచ్చితంగా మీరు చేసిన ఈ చర్యకు భవిష్యత్తులో ప్రతిచర్య ఉండి తీరుతుందనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున అరాచకం జరుగుతూ ఉంది, రిగ్గింగ్ జరుగుతూ ఉంది. సహజంగా మనం బయట ప్రదేశంలో కొన్ని చోట్ల ఎన్నికల్లో అదే ఊరు వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నామని చూసాం, కానీ నియోజకవర్గాలు దాటి అక్కడికి వచ్చి ఊర్లో వాళ్ళని నిర్బంధించి రిగ్గింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ మంచి క్వశ్చన్. అదే ఊర్లో వాళ్ళతో రిగ్గింగ్ చేసేంత శక్తి వీళ్ళకి లేదు, అంత సీన్ మళ్ళీ వీళ్ళకి లేదు. ఏ ఊర్లో చూసినా వైసీపీ 65-70% ఉంటే టీడీపీ 30% ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండే ఛాన్సే లేదు.
కాబట్టి అదే ఊర్లో వాళ్ళతో రిగ్గింగ్ చేసుకోవడం అనేది అసాధ్యం. పోలీసులు సహకరించు, వాళ్ళ నాయనగారు సహకరించు, అసాధ్యం అది. కాబట్టి అది అసాధ్యం. కాబట్టి బయటి నియోజకవర్గాల నుంచి వేలాది మందిని పులివెందుల మండలానికి తోలినారు. చిన్న మండలం, 10,000 ఓట్లతో కూడిన చిన్న మండలం. ఆ మండలం మీదకి వేలాది మంది జిల్లా మొత్తం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తోలి పులివెందుల మీద ఉన్న పగను చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తీర్చుకున్నారు. ఈ రోజు మాత్రం మర్చిపోం. ఇంత దారుణాలు జరుగుతున్న ఎలక్షన్ కమిషన్ స్పందించిన దాఖలాలు ఇప్పటివరకు, ఎందుకంటే పోలీసులే ఒక రాజ్యంగా వెళ్తున్నారన్న పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ పోలీసులు ఒక రకంగా చెప్పినట్టు పోలీసులను కూడా పక్కన నెట్టేసి ఇవాళ దౌర్జన్యం జరుగుతూ ఉంది. ఎలక్షన్ కమిషన్ స్పందించడం లేదు. ఎన్నికల కమిషన్ అసలు ఉందా లేదా? దున్నపోత మీద వర్షం పడితే ఏ రకంగా అయితే స్పృహ చలనం ఉండవో ఎన్నికల కమిషన్ పరిస్థితి కూడా అంతే. చలనం లేదు, స్పృహ లేదు. ఇంత ఘోరాతి ఘోరంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే ఎన్నికల కమిషన్ గడిచిన వారం రోజులుగా 10ల సంఖ్యలో రిప్రజెంటేషన్ పెట్టాం. మేము 10ల సంఖ్యలో రిప్రజెంటేషన్ పెట్టాం. ఏ ఒక్క రిప్రజెంటేషన్కు మినిమం రెస్పాన్స్ లేదు ఎన్నికల కమిషన్ నుంచి. అసలు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఈ ఎలక్షన్ జరగలేదు. తెలుగుదేశం పార్టీ కొల్యూడెడ్ విత్ పోలీస్, వీళ్ళ ఆధ్వర్యంలోనే ఎన్నిక జరిగింది. ఇది సుస్పష్టం, ఇవాళ అర్థమైపోయింది క్లియర్గా. మీరు ఏం చేయబోతున్నారు ప్రస్తుతం? ఎందుకంటే చూస్తుంటే చాలా బూతుల్లో తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ చేయడం అనేది తేలిపోయింది. ఇప్పుడు గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయనుకుంటున్నారు మీరు? దీన్ని ఒకవేళ గెలుపుని అది తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటే దాన్ని ఆ గెలుపుని ఏ విధంగా చూస్తారు? మేడి పండు చూడు మేలుమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అంటారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ మీరు చెప్పినట్టు ఈ భయాను నయాను గెలిచినా పొట్ట విప్పి చూస్తే ఉండేదేముంటాయి? దొంగోట్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి మేము కూడా న్యాయ పోరాటం చేస్తాం విత్ ప్రూఫ్స్, వీడియోస్, ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఇంత దుర్మార్గమైన ఎన్నిక ఈ దేశ చరిత్రలో ఎప్పుడు జరిగిండదు. మీరు అన్నట్టు ఇందాక మీరు క్వశ్చన్ వేసినట్టు ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో వాళ్ళు రిగ్గింగ్ చేసుకోవడం గతంలో ఎప్పుడైనా చూసింటామేమో పాత రోజుల్లో. కానీ బయటి నియోజకవర్గాల నుంచి ఒక ఊరి మీద ఒక మండలం మీద పడి ఈ స్థాయిలో ఆ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి ఏజెంట్లను కొట్టి దౌర్జన్యం చేసి ఈ మాదిరి పోలీసులతో కొల్యూడ్ అయిపోయి ఎన్నిక చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద హోల్ కంట్రీ. కాబట్టి ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాము. కోర్టులు కూడా నిజంగా పరిశీలించాలా ఏం జరుగుతూ ఉన్నాయో. పేరుకేమో క్యూల్లో నిలబడి ఓట్లేస్తూ ఉన్నారు, చూడ్డానికేమో ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ మాదిరే జరుగుతూ ఉంది. కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్లో వేసేది పులివెందుల మండలం ఓటర్లు కాదు, పక్కనున్న కమలాపురం ఓటర్లు, జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓటర్ల అవతారం ఎత్తి పులివెందుల బూతుల్లో ఓట్లేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని న్యాయస్థానాల దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్లి న్యాయ పోరాటం చేస్తామనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గడ్డగా ఉన్నటువంటి పులివెందుల్లో మేము పాగా వేసాం, ఒక చిన్న 10,000 ఓటు బ్యాంక్ ఉన్నటువంటి జెడ్పీటీసీతో అని చెప్పే ప్రయత్నం జరుగుతుందంటారా? మళ్ళీ చెప్తా ఉన్నాం, పులివెందులను దౌర్జన్యాలతో ఎవరు గెలవలేరు. గెలిచినామనుకుంటే అది మీ మూర్ఖత్వమే. పులివెందులను ప్రేమతోనే గెలవగలరు, కడప జిల్లాను ప్రేమతోనే గెలవగలరు. కడప జిల్లానైనా పులివెందులనైనా మీ దౌర్జన్యాలతో గెలవలేరు, ప్రేమతో మాత్రమే గెలవగలరు. ఇటువంటివన్నీ చేసి గెలిచినామనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు నిరసన తెలుసుకుంటూ వచ్చారు దాదాపు 5 కిలోమీటర్ల వరకు, మీరు ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇక్కడ నుంచి పులివెందులకే వెళ్తా ఉన్నా. ముఖ్యంగా మా ఏజెంట్ల పైన తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా బీటెక్ రవి కావచ్చు, ఆయన తమ్ముడు భరత్ కావచ్చు, ప్రత్యక్షంగా చేసుకున్నారు. ఆడవారని కూడా చూడకుండా భరత్ అనే వ్యక్తి ఎర్రిపల్లెలో ఏజెంట్లను కొట్టాడు, మా సర్పంచ్ విజయ్ భార్యను కొట్టాడు, మా శ్రీనాథ్ రెడ్డి భార్యను కొట్టాడు. ఆడవాళ్ళని కూడా చూడకుండా ఈ బీటెక్ రవి తమ్ముడు భరత్ అనేవాడు కొట్టాడు. వీళ్ళందరికీ భవిష్యత్తులో ఖచ్చితంగా చర్యకు ప్రతి చర్య ఉంటుంది. న్యాయస్థానాల ముందు వీళ్ళని నిలబెడతామని చెప్పి కూడా గట్టిగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అవినాష్ రెడ్డి చెప్తున్నారు, చాలా దారుణమైన సిచ్యువేషన్. అధికార పార్టీ తన జులుం ప్రదర్శించి ఏదో పెత్తనం చేశాం, మేము దౌర్జన్యంగా గెలిచామనే ప్రయత్నం చేయాలని చూస్తున్నారని చెప్తున్నారు. ఇది ఒక గెలిపే కాదు, ఈ విషయంలో మేము ఎట్టి పరిస్థితుల్లో న్యాయ పోరాటం చేస్తామని అవినాష్ రెడ్డి చెప్తున్నారు.